కృష్ణాపురం అనే గ్రామంలో కృష్ణాపురం అనే గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు. ఓ రోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చాడు. రాగానే ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా, నాకు కోపం చాలా ఎక్కువ, మాటలు కటువుగా ఉంటున్నాయి, దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను, ఇంట్లోనే కాదు ఊర్లోనూ నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు స్వామీజీ, నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పురుగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఒక ముసలి పులి ఉంది. దాని దగ్గరికి వెళ్ళి నేను పంపానని చెప్తే అది నిన్నేమీ చేయదు, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. ఆ తర్వాత ఉదయమే కేశవ అడవికి వెళ్ళాడు. బక్క చిక్కిన ముసలిపులి దగ్గరికి వెళ్ళి స్వామీజీ పేరు చెప్పి, దాంతో అదేమీ చేయలేదు, కానీ నాకు వయసు అయిపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను, కాబట్టి నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చిపెడితే గోరు ఇస్తాను అని చెప్పింది. అప్పటి నుంచి కేశవ ప్రతిరోజు దానికి మాంసం, చేపలు తీసుకురావడం మొదలుపెట్టాడు. రోజంతా దాంతోనే ఉండేవాడు. కళ్ళు కూడా లేని, పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలిపడటం మొదలుపెట్టాడు. దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఓ రోజు పులి కేశవతో, నేను చనిపోయే సమయం వచ్చింది, చనిపోయాక నా గోళ్ళు తీసుకెళ్ళు అని చెబుతూ కన్ను మూసింది. కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. స్వామీజీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా, అదే సానుభూతి, ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవ. మనసు లోపల ప్రేమ, జాలి ఉంటే సరిపోదు, దాన్ని చూపాలి. అలా చూపటం మొదలు పెడితే నీ కోపము తగ్గుతుంది, నిన్ను అందరూ ప్రేమిస్తారు అని చెప్పాడు. అప్పటి నుండి కేశవ ఎదుటి వాళ్ళ ఇబ్బందులను పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. అందరి బంధువు అనిపించుకున్నాడు. ఇది కోపం తగ్గే మందు.